సూచనలు ఏవైతే అడిగారో భూభారత తీసుకొచ్చిన తర్వాత ఈ భూభారతలో సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అంతకుముందు ప్రభుత్వం 2020లో ఏదైతే ధరణి చట్టాన్ని తెచ్చినప్పుడు ఆన్లైన్లో సుమారు 30 రోజుల టైంలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోమని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. కానీ ఆ ధరణికి సంబంధించిన చట్టంలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని చేర్చని కారణంగా ఆనాటి ప్రభుత్వంలో సాదా బైనామాలు రిసీవ్ చేసుకోవటం జరిగింది, వాటిని పరిష్కరించలేని మాట నిజం. తదుపరి భూభారత చట్టంలో దానికి ఒక పరిష్కారాన్ని కనుగొని తప్పకుండా ఈ భూభారతి ప్రతి రైతన్నకి ఒక చుట్టంలా పనిచేస్తుందని అనేక వేదికల మీద ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అనేక మంది ప్రజాప్రతినిధులు మా సహచార మంత్రులు చెప్పాం. అన్నమాట ప్రకారం అనేక సమస్యలను పరిష్కరించే దాంట్లో భాగంగా ఈ భూభారతి పనిచేస్తుంది అధ్యక్ష. దీంట్లో భాగంగా ప్రధానంగా ఈ సాదా బైనామాలకు సంబంధించిన దాంట్లో ఎప్పుడైతే కొన్ని దశాబ్దాల నుంచి రైతులు సాదా అగ్రిమెంట్లతో చేయించుకున్న భూములకు సంబంధించిన అంశం ఆన్లైన్లో ఆనాడు ఏవైతే సుమారు 9 లక్షల చిల్లర అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష, దానికి సంబంధించిన దాంట్లో ఆ రైతుల దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే యాక్సెప్ట్ చేస్తామని భూభారతి ఏదైతే విధి విధానాల్లో నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. తదుపరి వేలాది మంది రైతుల నుంచి వస్తున్న సూచనలు సలహాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గానే జీవో నెంబర్ 76 మొన్న 18వ తారీఖు నాడు ఈ నెల 18వ తారీఖు నాడు జీవో నెంబర్ 76 ప్రకారం దీన్ని ఏదైతే అఫిడవిట్ అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి కొనిన వాళ్ళు అని చెప్పామో దాన్ని సవరించే అంశాన్ని ఈ జీవో ద్వారా రాష్ట్ర ప్రజలకి ఎవరైతే ఇబ్బందులు పడుతున్న రైతన్నలకి స్పష్టంగా మేలు జరిగే విధంగా ఈ జీవోని తీసుకొచ్చాం అధ్యక్ష. ఇప్పుడు ఎవరైతే గతంలో అమ్ముకున్న వాళ్ళు గతంలో కొనుక్కున్న వాళ్ళు ఆ అమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైన అఫిడవిట్ ఇప్పుడు అవసరం లేదు అధ్యక్ష. అవసరం లేకుండానే ఎవరైతే కొనుక్కున్నారో ఎవరి పేరుతో అయితే ఈ సాదా బైనామాని ఇంప్లిమెంటేషన్ చేయమని అప్పీల్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించినదే అఫిడవిట్ అడుగుతున్నాం అధ్యక్ష. కొనుక్కున్న వాళ్ళే అఫిడవిట్ ఇది కరెక్ట్ కాకపోతే భవిష్యత్తులో ఏ రకమైన తప్పు అని ప్రూవ్ అయితే వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటా కోసము ఇతరత్ర ఫ్రాడ్ జరగకుండా ఉండటం కోసం కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచే ఈ అఫిడవిట్ నన్ను అడగటం జరుగుతుంది. ఏదైతే అపోహలు ఉన్నాయో ఈ జీవో ఇచ్చిన తర్వాత 18వ తారీఖు నుంచి ఈ నెల 18వ తారీఖుని ఇచ్చిన దగ్గర నుంచి అపోహలు ఉన్నాయో ఆ అపోహలకి ఏమాత్రం తావులేదు. ఎవరైతే అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి ఈ జీవో ద్వారా అఫిడవిట్ ఇప్పటి నుంచి అడగదని కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. ఈ 9 లక్షల అప్లికేషన్లు చిల్లర ఏవైతే ఆన్లైన్లో ఉన్నాయో అందుట్లో రీజనబుల్గా ఉన్న అప్లికేషన్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారు అధ్యక్ష. వీలైనంత తొందరలో వాటిని యాజ్ పర్ సిస్టంలో పరిష్కరించడం జరుగుద్దని కూడా సభ్యులకు తెలియజేసుకుంటున్న అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇంకొక విషయం కూడా అడిగారు. ఈ సర్వేలకు సంబంధించిన అంశం మీరు లైసెన్స్డ్ సర్వేలు రాష్ట్ర వ్యాప్తంగా 6500 మందిని అపాయింట్ చేశామని సుమారు ఇప్పటి వరకే 400 కొత్త రోవర్స్ ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీతో తక్కువ టైంతో ఎగ్జాక్ట్లీ మెజర్ చేసే ఎక్విప్మెంట్లు కూడా 400 కొన్నాం అధ్యక్ష. మరొక 400 ఈ ఏప్రిల్ నెలలో మళ్ళీ కొనబోతున్నాం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఏవైతే గట్టు పంచాయతీలు పుట్ట పంచాయతీలు ఉన్నాయో ఈ భూభారతి చట్టంలో ఏవైతే అంశాలు చేర్చబడిన వాటికి నిబంధనలకు అనుగుణంగా అటువంటి సమస్యను కూడా తప్పకుండా పరిష్కరిస్తామని గౌరవ సభ్యులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఇంకొకటి పిఓటిని గురించి కూడా గౌరవ సభ్యులు అడగటం జరిగింది. తప్పకుండా దాంట్లో విధి విధానాలు ప్రజల నుంచి రైతుల నుంచి వచ్చేదాన్ని తప్పకుండా పరిశీలించడం జరుగుద్దని కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. డాక్టర్ యాదవ్ రెడ్డి.